జరగాల్సినటువంటి అవసరం. ఓకే కోటి సార్, కావాల్సిన సమయం ఉంది, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఉన్నారు, గోశాల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు విన్నారు కదా, వాస్తవంగా నేను మొన్న ఇటీవల కొన్ని చూశానండి. మా ఊర్లో కూడా ఇలాంటి ఒక చిన్న క్రైమ్ జరిగినప్పుడు ఒక పిల్లవాడు, మ్యాక్సిమం అతను టీనేజ్లో ఉన్నాడు, కాలేజ్ ఏజ్, అతను ఇచ్చిన సమాధానం ఎంతగా ఇదిగా అనిపించిందంటే, ఏముంది మహా అయితే కొన్ని రోజులు రిమాండ్ వేస్తారు, ఆటోమేటిక్గా మాకు బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చిన తర్వాత కొన్ని వాయిదాలు నడుస్తూ ఉంటాయి, అది సంవత్సరానికో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ లోపు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతే సరిపోయింది. వాళ్ళకి కావాల్సిన నగదో లేకపోతే కాంప్రమైజో పెద్ద మనుషులు ఏదో ఒక తీర్పు ద్వారా మనం మళ్ళీ కాంప్రమైజ్ అవ్వచ్చు, పెద్ద ఇదేం కాదు అనేటువంటి మాట చాలా తేలిగ్గా ఒక క్రైమ్ చేసి అతను మాట్లాడుతున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాస్తవంగా ఇవన్నీ కూడా చట్టాల్లో లొసుగులు అనుకోవాలా, లేకపోతే చట్టం అనేది ఇంకా కఠినంగా తయారవుతే అవసరం ఉందా? సమాజంలో ఇలాంటి ఇంతటి ఘోరాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారంటే అనుకున్నంత స్థాయిలో చట్టాలు కఠినంగా శిక్షించలేకపోతున్నాయంటే ఏమంటారు శ్రీనివాస్ గారు? ముఖ్యంగా మీరు ప్రశ్న వేస్తూ చివరిన కంక్లూడ్ చేశారు ముగింపు. చట్టాలు కఠినంగా శిక్షించలేకపోతున్నాయి. చట్టాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదా? 3 రకాలు ఉన్నాయండి. మనకి చట్టాలు తయారు చేసేటువంటి వ్యవస్థ శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థలు చక్కటి నిర్ణయాలు తీసుకునేదానికి, అంటే అక్కడున్న శాసనసభలు సభ్యులకి అవగాహన ఉన్నా లేకపోయినా ఒక చట్టాన్ని తయారు చేసే పకడ్బందీగా తయారు చేస్తున్నప్పుడు అనేక రకాలుగా దాని నుంచి కూలంకషంగా చర్చలు జరుగుతూ చట్టాలు తయారు చేస్తాం. ఈ చట్టాలు కేవలం తనమంతా తాము పనిచేయలేవు. చట్టాలని పనిచేసేలాగా, అంటే చట్టాలను అమలు చేసేటువంటి యంత్రాంగం ఒకటి ఉంటుంది. మనకి కార్యనిర్వాహక వ్యవస్థ అంతా యంత్రాంగమే. యంత్రాంగం ఒకటి ఉంటుంది. యంత్రాంగాన్ని పటిష్టంగా నిర్వహించుకోవాలి, పటిష్టమైన ఉండాలి. ఎందుకంటే చట్టం తనంతట తాను పనిచేయలేదు. దాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ పకడ్బందీగా ఉండాలి. అది అవినీతిమయమైపోయినా, ఆశ్రిత పక్షపాతం అయిపోయినా, సమర్థత లేకపోయినా, శీలం లేకపోయినా, ఇంటిగ్రిటీ లేకపోయినా, ఇవన్నీ చూస్తున్నాం. ఈ వికారాలన్నీ చూస్తున్నాం. మూడోది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ. ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ పకడ్బందీగా రిమాండ్ రిపోర్టే అవకతవకలుగా రాసేస్తే, ఒక ముద్దాన్ని పట్టుకున్న తర్వాత రిమాండ్కి పంపిస్తున్నప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఇది బేసిక్ డాక్యుమెంట్, దాన్ని కూడా అవకతవకలతో బలహీనంగా రాస్తే, ఛార్జ్ షీట్ చాలా బలంగా ఉండాలి. ఛార్జ్ షీట్ లో ఛార్జెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, వాళ్ళ దగ్గర లభ్యమైన సాక్ష్యాధారాలు ఏమున్నాయి, ఆ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందా, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉందా, అసలు సాక్ష్యాలు పకడ్బందీగా ఉన్నాయా, దాని లోతైన సమగ్రమైన దర్యాప్తు చేశారా, లేదా పైన దర్యాప్తు చేసేసి వదిలేసేసి ఛార్జ్ షీట్ చాలా వీక్ ఛార్జ్ షీట్ వేసేస్తే కోర్టులో ఎగిరిపోతుంది. అన్ని కేసులు ఎగిరిపోవడానికి కారణం ప్రాసిక్యూషన్ యొక్క లోపాలు. కాబట్టి శిక్షలు పడవు. మీరు అన్నారు అబ్బాయి ఎవరు ఎంతసేపు రిమాండ్ పంపిస్తారు, బెయిల్ పెట్టుకుని వచ్చేస్తాం, తర్వాత ఎలా కేసు అయిపోతుంది. పర్సంటేజ్ చూద్దాం, శిక్షలు పడిన పర్సంటేజ్లు ఏమంతా ఉన్నాయి. పోక్సో కేసులో కానీ, రేప్ కేసులో కానీ, అబ్డక్షన్ కేసులో కానీ, లేకపోతే ఏ కేసులో అయినా సరే శిక్షలు పడేటువంటి పర్సంటేజ్ ఎంత ఉంది? ఇవాళ నన్ను లాయర్గా ప్రశ్నించారు కాబట్టి ఈ సమాధానంతో ప్రారంభిస్తాను. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. చట్టాలు అమలు చేసే యంత్రాంగం బలహీనంగా ఉంది. ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఎలా ఉందో మన అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా న్యాయ వ్యవస్థలో 2G స్పెక్ట్రమ్ కేసులో ఉదాహరణ చెప్తున్నాను. 2G స్పెక్ట్రమ్ కేసు ఓడిపోవడానికి కారణం ఏమిటి? సిబిఐ దస్త్రాలు ట్రంక్ పెట్టెల కాగితాలు ఎక్కడ కూడా పరిశీలించలే, చదవలే, జిరాక్స్ కాపీలు అవన్నీ కనపడవు. ఎందుకు కోర్టుకు వేసినట్టు? కోర్టు సుప్రీంకోర్టు విమర్శ చెప్పింది సిబిఐని, ఏ ప్యారెట్ ఇన్ కేస్ అంటే పంజరంలో చిలక. అంచేత ప్రాసిక్యూట్ అధికారంలో ఉన్నది నేరస్తులే, దాన్ని కార్యనిర్వహణలో ఉన్నది నేరస్తులే, నేరస్తులు సమర్థించే వాళ్ళే. నేరస్తులు అంటే నేరస్తులు సమర్థించే వాళ్ళు కూడా అవినీతిమయం. ఈ మొత్తం వ్యవస్థలన్నీ కూడా రాజకీయ వ్యవస్థ, పాలనా యంత్రాంగం, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ, మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా అసమర్థన సమర్థులే.
మన వాళ్ళందరూ కూడా సమర్థతలో ప్రపంచంలో భారతీయ యొక్క యంత్రాంగానికి మించిన సమర్థవంతమైన యంత్రాంగం ఏ దేశంలో కనపడదు. కానీ నీతిలో లోపం, ది క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, ఈ రెండిట్లోనూ లోపం. ప్రధానమైన సమస్యలు మాట్లాడుకుంటుంటే ఒకసారి సామాజిక విషయాల్లోకి వెళ్దాం. సామాజిక విషయాల్లో కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకు ఏ రకమైన పరిస్థితికి వెళ్ళిపోయాం మనం? ఏ పరిస్థితికి వెళ్ళామంటే మానవ జీవితాలన్నీ కూడా, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థికపరమైపోయాయి. మానవ సంబంధాలు ఒక మౌలికమైన వాల్యూస్ తోటి ఎక్కడ నిర్మాణం కావట్లా. మానవ సంబంధాలు ఆర్థికపరమైపోయాయి. మానవ సంబంధాలన్నీ కూడా భోగ లాలసత్వం గడిపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ కూడా కృత్రిమైన జీవనం. ఈ కృత్రిమ జీవనంలో, హోదాల్లో అన్నిటికీ మంచి ఆర్థికపరమైనటువంటి పోటీ, ఎవరికి ఎన్ని కోట్ల రూపాయలు వస్తుంది, ఎవరు ఏ రాజకీయంగా మంచి హోదాలో ఉన్నారు, ఎవరు ఏ పబ్లిక్ లో ఎంత హోదాలో ఉన్నారు, ఎంత ఎత్తుగా దిగిపోయారు, వాళ్ళతో కాంపిటీషన్, వాళ్ళతో మరి సంబంధాలు ఎలా ఉన్నాయి. అంటే ఈవేళ పరిస్థితి ఏంటంటే చట్టాలు బలంగా ఉన్నా మానవ సమాజ జీవనంలో మౌలికమైన విలువలు లేకపోవడం వల్ల, వ్యక్తి నిర్మాణంలో లోపం ఉండడం వల్ల, అధికార యంత్రాంగం ఎంత ఉందో, అధికార యంత్రాంగం మనం చూస్తున్నాం. రోజు దాడులు, ఏసీబీ దాడులు, కొన్ని వేల కోట్ల రూపాయలు డిస్ప్రపోర్షనల్ అసెట్స్ కనబడుతున్నాయి. అది కూడా నేరమే. డిస్ప్రపోర్షనల్ అసెట్స్ ప్రతిదానికి నాన్ బెయిలబుల్ అఫెన్స్ లో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు. అటువంటి కేసులో ఒక పోలీస్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ పట్టుబడిపోయాడు. అక్కడ స్టేషన్ బెయిల్ క్వశ్చనే లేదు, కానీ అక్కడ కూడా లంచం తీసుకుంటూ పట్టుబడిపోయారు. ఈ వార్తల్లో చూస్తున్నాం మనం అంతా కూడా. కాబట్టి ప్రధానమైన మౌలిక లోపం ఎక్కడుంది? నేరాలు మీరు చెప్తున్నారు కదా, పోక్సో కేసులు రిపోర్ట్ వస్తున్నాయి, శిక్షలు అమలు చేస్తున్నారు, కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ఎంత కఠినమైన శిక్షలు అమలు చేయట్లేదు, శిక్షలు వేస్తున్నారు. కాబట్టి అందరికీ ఏ రకమైన ఉదాసీనత వచ్చింది. చట్టం అంటే ఉదాసీనత, న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలంటే ఉదాసీనత, పోలీసు వ్యవస్థ అంటే ఉదాసీనత. ఇంకేంటి? మనిషిని కట్టడి చేసేటువంటి యంత్రాంగం ఏమిటి? ఆ మంత్రం ఏమిటి? మంత్రం అంటే చట్టం ఏంటి? మంత్రం ఏమిటి? కాబట్టి ఈ కట్టడి చేసే మంత్రంలో ఏ లోపం ఉంది? రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, సమయం చాలా ఉంది. కోటేశ్వర గారు,